సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు జలుబు తగ్గడానికి Antibiotic యాంటీబయాటిక్ వేస్తాడు. ఇస్తారు. 2 years దాకా వాని బ్యాక్టీరియా రిస్టోర్ కాదుగా. ఓకే. ఆ, ఎందుకు కాదు సార్? ఎందుకు కాదంటే దాని ఎఫెక్ట్ మొత్తం ఆ స్పీసీసే పోతాయి మొత్తం. ఒక యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం 2 years దాకా వాళ్ళ గట్టు మంచిగా ఉండదు. 2 years దాకా. ఒకటి చెప్పాను నీకు, ఈ మధ్య కాలంలోనే గట్లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి అనేది టెస్ట్ చేయడం మొదలైంది. ఓకే. ప్రపంచం అంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారని చూశారు. ఒక 5-6 ప్లేసులలో ఉన్నారు. వాళ్ళ మోషన్స్ స్టూల్స్ను వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని అందులో వాళ్ళ గట్లో ఎన్ని రకాల జాతుల బ్యాక్టీరియాలు ఉంటాయో, గుడ్ బ్యాక్టీరియా ఆ స్టూల్స్ లో ఉంటాయి. ఓకే, తెలిసిపోతుంది. వాటిని -20 degrees దగ్గర ఫ్రీజ్ చేస్తారు, సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి. ఆ బ్యాక్టీరియా 1250 రకాల జాతులు ఇప్పటి వరకు ప్రపంచంలో హైయెస్ట్ గా కనబడ్డాయి. అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గట్లో 1250 జాతులు ఉన్నాయి. మన ఆరోగ్యంలో ఎంత ఉన్నాయని లెక్క తీస్తే ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మెయిన్గా ఇండియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కాదు, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉన్నారు. బట్ మిగతా సిటీలలో, టౌన్లలో, ఊర్లలో ఉన్న వాళ్ళు హార్డ్లీ 250 జాతులు ఉన్నాయి. అంటే 1000 జాతులు ఖతం అయిపోయినాయి. ఇవి మళ్ళీ వాడంతరం అవి రావు కదా. దానివల్ల ఒక్కొక్క రకమైన జాతి బ్యాక్టీరియాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మన మైండ్ మీద ప్రభావితం అవుతాయి. గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటాం. వాస్తవంగా సెకండ్ బ్రెయిన్ అంటాం కానీ ఇదే మెయిన్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సెరటోనిన్ రిలీజ్ కావాలన్నా, మెలటోనిన్ రిలీజ్ కావాలన్నా, డోపమైన్ రిలీజ్ కావాలన్నా అన్నిటికి కారణం ఏంటంటే గట్టే. నువ్వు తిన్న అన్నం డైజెస్ట్ అయ్యి, ఇప్పుడు దానికి బెస్ట్ ఫుడ్ ఏం తెలుసా? గట్ బ్యాక్టీరియాకి మనం తినని ఫుడ్ ఏంటిదా? మనం తినదంటే మనం అన్ని తింటాం కానీ ఫైబర్ తినం, ప్రోటీన్ అంటాం, కార్బోహైడ్రేట్స్ అవన్నీ పుష్కలంగా తింటాం, ఫైబర్ తినం మనం. ఫైబర్ అనేది వాటికి ఫుడ్ అది. ఇప్పుడు నేను మార్నింగ్ దోశలు, ఇడ్లీలు, వడలు ఏం తిన. నేను రాత్రి అన్నంలో నీళ్లు పోసుకుంటాం. ఆ నీళ్ళల్లో నాని పొద్దున ఆ నీళ్ళు ఏమన్నా మిగులుతో బారవసేసి పెరుగు కలుపుకొని తింటాం. అది కూడా సూర్యోదయం టైంలో తినాలి, 6:30 సద్దన్నం. దానిలో ప్రీ బ్యాక్టీరియా ఉంటుంది. అది ప్రీ బ్యాక్టీరియా ఫుడ్ అది, ప్రీబయోటిక్ అంటాం. ప్రీబయోటిక్ అంటేనేమో మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఫుడ్. ప్రోబయోటిక్ అంటేనేమో బ్యాక్టీరియాస్ను అదనంగా యాడ్ చేయడం. అవి కూడా మన మెడికల్ షాప్లో దొరుకుతాయి. అవి కూడా అవసరం. జ్వరం వచ్చినప్పుడు అవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డీహైడ్రేషన్ అయినప్పుడు ప్రోబయోటిక్ చాలాసార్లు అవసరం మనకి. మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోబయోటిక్ అవసరం. అయితే ఈ రకమైన అవగాహన పెంచుకోకుండా ప్రధానికి డాక్టర్ల మీదనే ఆధారపడితే, ఇందాక మనం అనుకున్నాం డాక్టర్స్ ఎందుకు తొందరగా చనిపోతుండని 2-3 విషయాలు నేను చెప్పగలుగుతా. ఒకటి, వాళ్ళు నేర్చుకున్న విద్యలోనే లోపాలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు 100% నమ్ముతారు. రెండవది ఏంటంటే వాళ్ళది కూడా సెడెంటిక్ లైఫ్ స్టైలే. తర్వాత ఏ డాక్టర్స్ గెట్ టుగెదర్స్లైనా లిక్కర్ లేకుండా ఉండదు. ఆ లిక్కర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రాత్రి 10 తర్వాత. దాంతోపాటు వాళ్ళు ఏం తింటారు? చికెను, మటను, పీసెస్ ఇవన్నీ తింటారు. మరి 10 మందికి చెప్పాల్సిన మీరే మీ లివర్ టెస్ట్ చేయకపోతే మీరు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు? దాంతోపాటు స్ట్రెస్, వాళ్ళు అన్నది కూడా కరెక్ట్. అన్నిటికంటే డేంజర్ స్ట్రెస్ అమ్మ. ఈ స్ట్రెస్ను మనం వదులుకోకపోతే అది మనల్ని తినేస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది, ఎందుకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అంటే లైఫ్లో కంఫర్ట్స్ ఎక్కువైనాయి, సెల్ ఫోన్లు ఎక్కువైనాయి, టీవీలు ఎక్కువైనాయి. ఆ టీవీలలో చూసే లైఫ్ స్టైల్ మనకు కావాలనుకుంటాము. డబ్బు కోసం పరిగెత్తడం ఎక్కువైంది, ఆశలకు అంతు లేదు, కోరికలకు అంతు లేదు. డై ఎంటీ అని ఒక బుక్ ఉంది. ఎంటీ అంటే ఒక స్టేజ్ దాటాక యూ కెన్ వెయిట్ ఫర్ డెత్. మనకు ఈ రోజే రాత్రి మనం చనిపోతున్నాం, రేపు పొద్దున నేను లేస్తానో లేవనో, నేను చేయాల్సిన పనులు ఏమున్నాయని లిస్ట్ రాసుకొని అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఎప్పుడన్నా రాని, మరణం ఎప్పుడన్నా రాని, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత సాటిస్ఫై కావాలి కదా. మనకు ఫామ్ హౌస్ కావాలి, చుట్టూ 10 ఎకరాలు ఉండాలి, గులాబీ తోటలు పెట్టుకో. ఎందుకు ఇదంతా? 10 బెడ్రూమ్లు ఉండాలి. నువ్వు బతకడానికి ఎంత నెల కావాలి? పోయేటప్పుడు ఎవరైనా ఏం తీసుకుపోతారు? అంటే ఈ ఆశలు దాన్ని ఎక్కడో ఒకడ మనం స్టాప్ చేయకపోతే మనకు సరిపోతుంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్ట్రెస్ తగ్గాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయాలంటే చాలా మందికి ఆ మెడిటేషన్ అంటే ఏందో తెలియదు. ఆ ఏకాగ్రత, మనం పూజలు చేస్తుంటారు, పెద్ద ఎత్తున మైకులు పెట్టి అరుస్తుంటారు. అది మనసుకు ప్రశాంతతనిచ్చేదే ధ్యానం. ఈ మైకులు పెట్టి చెప్పేది ఆడంబరం, అందరికి తెలవాలని పూజ చేస్తున్నట్టు, నేను చాలా గొప్పగా దేవుణ్ణి పూజిస్తున్నా. ఇవన్నీ ఎక్కువైపోయినాయి అమ్మ. ఎక్కడ మానసిక సమతుల్యత లేదు, శారీరక సమతుల్యత లేదు.
ఆహార సమతుల్యత లేదు. 4 నియమాలు ఉంటాయి. బెస్ట్ లైఫ్ అని అంటే బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, వాటితో పాటుగా ఫైబరు ఇవన్నీ కూడా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్. ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి? కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తక్కువ తినాలి, బట్ అవే ఎక్కువ తింటాం. ఎందుకు అంటే ఆకలి అయినప్పుడల్లా ఏది పడితే అది లోపలేస్తుంటాం. సార్ ఇన్ని మార్పులు చెప్తున్నారు మీరు, ఇంత అవగాహనతో ఉన్న మీలాంటి వాళ్ళ వల్లైనా ఇక ముందు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఈక్వల్ టు ఒక టాబ్లెట్, లంచ్ కోసం ఈక్వల్ టు ఒక టాబ్లెట్, అన్ని మీరు అన్నట్టు సమపాలల్లో ఏది ఎట్లా అవసరమో అట్లా వేసుకునేలాగా, డిన్నర్ ఈక్వల్ టు ఒక టాబ్లెట్, అట్లా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయి. ఇప్పుడు మేము అవే తీసుకుంటున్నాం 20 years నుంచి. సార్ అవే చెప్పేయండి సార్. కాదమ్మా, వైటమిన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు మినిమం 13 వైటమిన్స్ ప్రతిరోజు కావాలమ్మా. ఓకే. నీవు తినే ఫుడ్లో అవి లేవు, కొంచెం కొంచెం ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ ఉంది. మన బాడీ వెయిట్ ఇప్పుడు నేను 80 కిలోలు ఉన్నా. రోజుకి 80 గ్రాముల మంచి ప్రోటీన్ నా బాడీలోకి కావాలి. మంచి ప్రోటీన్ అంటే చికెన్, మటన్లు కాదు, గ్రీన్ సోర్స్ కావాలి, లీఫీ సోర్స్ కావాలి, వెజిటబుల్ సోర్స్ కావాలి, దాల్స్ ఇట్లాంటివి కావాలి. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, కందిపప్పులో ఉంటుంది, ఆకులల్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది. ఇట్లాంటి మంచి ప్రోటీన్ కావాలి నాకు. బట్ నాన్ వెజిటేరియన్ అందులో అమైనో ఆసిడ్స్ అనేటివి ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ లేకపోతే నీ బాడీ బిల్డింగ్ కాదు. అది మాంసకృతులు అంటాం కదా. మనకు ప్రతి కణం కూడా ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది, వైటమిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ బిల్డ్ చేస్తుంది, ఫ్యాట్ బిల్డ్ చేస్తుంది. చాలా మంది అమ్మాయిలు 0 ఫ్యాట్ ఉండాలని చెప్పి అసలు ఫ్యాటే తినరు. చాలా డేంజర్. ఎందుకంటే మన బాడీలో 125 ట్రిలియన్స్ అంటే 125 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణానికి అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ ఫ్యాట్ తోనే తయారవుతుంది. ఫ్యాట్ తీసుకోవాలి, కానీ గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. omega-3, omega-6, omega-9 అని ఉంటాయి. omega-3 ఇస్ ద గుడ్ ఫ్యాట్. omega-6 కూడా మనకు అవసరమే. ఏది ఇప్పుడు LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, తప్పది. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు అది. బట్ ఎప్పుడైతే దాని మోతాదు మిస్తుందో అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే. ఎంత ఏదైనా అతిగా పోతే ఏదైనా బ్యాడ్ అవుతుంది శరీరానికి. బట్ మనకు తెలిసి కూడా ఇవే రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వాడుతున్నాం. ఏ ఆయిల్స్ బెటర్ సార్? ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బెటర్. గాను ఏ ఆయిల్ అయినా కూడా ఒకటే ఆయిల్ ఉండకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఆయిల్, లంచ్ లో కర్రీస్ ఒక ఆయిల్, డిన్నర్ లో ఒక ఆయిల్. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది, కానీ దాన్ని ఎక్కువ హీట్ చేయలేము మనం. ఇట్లా మనం ఏంటంటే గానుగ నూనెలు వెనకటి రోజుల్లో ఉండేది, అవే బెస్ట్ మనకి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చేది దీనివల్లనే. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారు అందరికి, కోవిడ్, చాలా మంది దానివల్ల చచ్చిపోతున్నారు. దానికి విరుగుడు ఏంటి అంటే మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక రాధేశ్యామ్ గారు అని కోయంబత్తూరులో ఒక డాక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయనకున్నన్ని PhDలు ఎవరికి లేవు. ఆయన అమెరికాలో చాలా పెద్ద అనే గట్టు మీద చేశాడు, లివర్ మీద PhD చేశాడు. ఈ లివర్ మీద PhD చేసినాక అలోపతి వద్దనుకున్నాడు. ఆయన పెద్ద సర్జన్, ఆంకో న్యూరో సర్జన్. అది కూడా 120 ఏళ్ళ కింది పెద్ద హాస్పిటల్ అమెరికాలో ఉన్న హ్యూస్టన్ లో ఉన్న హెర్మన్ హాస్పిటల్లో ఆయన చేశాడు. ఆయన ఇక్కడికి ఇవన్నీ అర్థమైన తర్వాత ఆయన వచ్చేసి ఈ ఆపరేషన్లు, సర్జరీలు ఎందుకు చేయాలని, నేను క్యాన్సర్ ట్యూమర్సే రాకుండా చేయొచ్చు కదా అని చెప్పి ఆయన కోయంబత్తూరుకి వచ్చేసి 150 ఎకరాలలో ఊటీలో దొడ్డబెట్ట అని పీక్ అన్నట్టు, అది మనం వ్యూ చూస్తుంటాం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో అడవులలో మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ నుంచి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక 2500 రకాల జబ్బులకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు.